హాయ్ ఫుడీస్, ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? దొండకాయ ఫ్రై అండి. అంటే మామూలుగా దొండకాయ ఫ్రై అంటే ఉప్పు కారం వేసి చిన్న చిన్న ముక్కలు కోసుకుని చేసుకుంటాం కదా, అలా కాకుండా దొండకాయల్ని రౌండ్గా కట్ చేసి దాంట్లో ఉల్లిపాయ మసాలా వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. కలుపుతూ ఉండాలి బాగా దగ్గరికి. దానికోసం ముందుగా ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఉప్పు వేసి మనం కుదిరితే పచ్చిమిర్చి వేసుకోండి. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి ఆ ఉల్లిపాయ పేస్ట్ని మనం రౌండ్గా కోసుకున్న దొండకాయ ముక్కల్లో వేసుకుని కలిపేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడి నుంచి అసలు ప్రాసెస్ అండి ఏంటంటే దగ్గరుండి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మాడు పట్టేస్తుంది అనమాట. అలా మనం ఆయిల్ అడ్జస్ట్ చేసుకుని కలుపుతూ ఉంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఏదైనా దొండకాయ వేగడానికైనా ఉడకడానికైనా. సో అలా కలుపుతూ చూసారా, అది ఆ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఆయిల్ బయటకు వస్తే మనకి వేగిందని అర్థం అనమాట. అలా వేగిపోయిన తర్వాత ఇంకేముంది, వేడివేడి అన్నంలో ఫ్రై కలుపుకొని తింటే అన్నం అంతా దీంతోనే తినేస్తామండి. నెక్స్ట్ చారక్కర్లేదు, పెరిగే అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.